అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం సబ్బవరంలో ఒక మహనీయుడు స్థాపించిన ఈ అకాడమీని ఇప్పటికీ సుమారుగా 70 మందికి పైగా వివిధ దళాలు ఉద్యోగ నిమిత్తమై పంపించి వారి బతుకులు బాగుచేయడం చాలా ఎంతగానో చెప్పుకోదగ్గ విషయం. అయితే ఈ డిఫెన్స్ అకాడమీ అధినేత పేదవారిని అక్కున చేర్చుకొని అన్ని విషయాల్లోనూ చదువు, ఫుడ్, అకాడమీ అన్ని ఏర్పాటు చేసి వారిని దేశ రక్షణ కోసం పంపించడం జరుగుతుంది. అందుకే ఈ జిల్లాలో శ్రీ రేంజర్స్ కాలేజ్ అండ్ డిఫెన్స్ అకాడమీకి మంచి గుర్తింపు రావడానికి కూడా కారణం. ఇదిలా ఉంటే నిన్న కాక మనం 12 మంది కాకినాడ స్పోర్ట్స్ విషయమై 9 మంది అర్హత సాధించడం ఎంతో ఆనందదాయకం. డిఫెన్స్ అకాడమీ అధినేత చిన్న విషయం ఏమిటంటే భగవంతుడు నన్ను చల్లగా చూడాలని ఇలా ఎంతమందినైనా చార్జీ వారికి ఉద్యోగం కల్పించే బాధ్యత నేను తీసుకుంటామని ఈ సత్యనారాయణ గారు అంటున్నారు. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నా పేరు పాతాల మణికుమార్. మాది చెట్టుపల్లి విలేజ్. మా నాన్నగారి పేరు గౌరనాయుడు. మేము శ్రీ రేంజర్స్ డిఫెన్స్ అకాడమీలో చదువుకున్నాం. ఈ చదువు నిన్న లక్ష్మణరావు అనే అబ్బాయి వచ్చాడు, విద్యార్థి. అబ్బాయి కూడా జాబ్ కోసం వచ్చి మీతో విషయం చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు 3 మెంబర్స్ వచ్చారు. మణికుమార్ చోడవరం, అదేవిధంగా నవీన్ కుమార్ అచ్చాపురం అని చెప్పారు. వాళ్ళ కష్టంతోనే పైకి వచ్చారు. జెడ్పీఐ స్కూల్స్ ముగ్గురు కూడా ప్రైవేట్ స్కూల్ కాదు, జెడ్పీఐ స్కూల్స్. గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చి జాతీయ స్థాయిలో ఉద్యోగం సంపాదించాలంటే అది ఇదైతే కాదు, అది కృషి ప్లస్ అకాడమిక్ కృషి కూడా రెండు కోయిన్సిడెంట్ అయితే జాబ్ వస్తుంది. అందువల్ల ప్రతిరోజు మీకు ఎందుకు చూపిస్తామంటే వాళ్ళు చూసి మిగతా వాళ్ళు ఇన్స్పైర్ మారాలి. ఫీజు కాదు. ఒకసారి మణికుమార్ ఒకసారి వచ్చి నీ గురించి నీ హిస్టరీ చెప్పొచ్చురా. థ్యాంక్ యూ. ఒకసారి వాడు చెప్పిన స్టోరీ వినండి అంతే. దాన్ని పెట్టి మీరు ఏం చేయాలో చూద్దరుగా. నాతో పాటు నా మిత్రులు ఒక 8 మంది నాతో వచ్చారు. వాళ్ళందరూ కూడా 12 మంది వెళ్ళాం. 12 మందిలో 9 మంది సెలెక్ట్ అయ్యాం. 4 ఆర్మీ జీడీ, 5 ఆర్మీ టెక్నికల్, అలాగే ఇద్దరు మొన్న అంతకుముందు రిక్రూట్మెంట్లో 2 నేవీ ఎస్ఎస్ఆర్ సెలెక్ట్ అయ్యారు. మా సూర్యప్రకాష్ సార్ కూడా మాకు ఎంతో ఆబ్జెక్టివ్ సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ.